ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాలభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాలకాలభైరవ ప్రచోదయాతు. ఓం ఇంద్రాణీ శక్తిదేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, వీక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ, అందరికీ జంధ్యాల పండుగ శుభాకాంక్షలు, రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు, రక్షాబంధన్ శుభాకాంక్షలు, అట్లనే కృష్ణ పరమాత్ముని కృష్ణాష్టమి జయంతి పండుగ శుభాకాంక్షలు. అందరినీ భగవంతుడు చల్లని చూపులతో చూసి అందరూ ధర్మ మార్గంగా ఉంటూ నిత్యము ప్రతిరోజు ఒక భగవద్గీత శ్లోకాన్ని చదివి తాత్పర్యం తెలుసుకొని మన జీవితాన్ని అనుసరించేటువంటి విధి విధానంలో జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్ముని యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ, అందరూ ధర్మ మార్గంగా ఉంటూ ఆధ్యాత్మిక సేవలో ఉంటూ, ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నారాయణ అని కానీ శ్రీకృష్ణ అని చెప్పి మనం తలిచిన వెంటనే భగవంతుడు మనతో ఉంటూ మనల్ని కష్టాలని తొలగిస్తూ ఐశ్వర్యానికి ఆనందానికి తోడునిచ్చే శక్తినిచ్చే శక్తి స్వరూపమే కృష్ణ పరమాత్ముడు. అందుకే కృష్ణ పరమాత్ముని నమ్మినటువంటి వారందరూ కూడా అలౌకిక ఆనందంతో జీవనాన్ని పొందారు అనేది మనకు చరిత్ర చెప్తుంది. అందుకే మనం అందరం కూడా బృందావనాన్ని దర్శిద్దాం, కృష్ణ పరమాత్ముని చెప్పినటువంటి గీత సారాంశాన్ని విందాం, ఆచరిద్దాం, భావితరాలలో అందరికీ ఆదర్శవంత జీవితాన్ని ఉండాలని కోరుకుందాం. మనము, మన కుటుంబము, మన పిల్లలకి కూడా గీతా సారాంశాన్ని తెలుసుకుందాం. జీవన విధానంలో ఎలాంటి విపత్తులు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుని కోరుకుందాం. 16/8/2024 నుండి 31/8/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో కుజ భగవానుడు మరియు గురు సంచార స్థితి. 12 సంవత్సరముల తర్వాత వృషభ రాశిలో గురుమంగళ యోగంతో సంచార స్థితి ఉండడం. సింహరాశిలో 12 సంవత్సరాల తర్వాత రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధ శుక్ర కలయిక త్రిగ్రహ కూటమి సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. కుంభరాశిలో 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి గురుమంగళ యోగ సందర్భంగా ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు. వీరికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో బుధుడితో మరియు శుక్రుడితో సంచారం చేయడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, ధనపరమైన యోగము, మార్కెటింగ్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వారు ఏ వృత్తి అయితే చేస్తున్నారో ఆ వృత్తులలో ప్రభుత్వం యొక్క సహకారము, బ్యాంక్ రంగాల నుంచి సరైన సమయానికి అందడము, నూతనమైన పెట్టుబడులు, ఆకర్షణీయమైన జీవితం కర్కాటక రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. అలాగనే తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, గురువులతో
అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో స్నేహపూర్వకమైన వాతావరణంగా ఉండగలిగితే అంతా శుభమే కలుగుతుందని చెప్పి గమనించాలి. 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితిలో ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి యందున నదీ ప్రయాణాలు చేయకపోవడం, ఆ స్విమ్మింగ్కు దూరంగా ఉండడం, యంత్రాలతో ఆయుధాలతో చెలగాటం ఆడకపోవడం, వీలైనంత వరకు అపహాస్యం ఆడకుండా ఉండడం, ఏదో నీకు నచ్చింది కదా అని చెప్పి వాటిని ఫేస్బుక్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఫార్వర్డ్ చేయడం అనేటువంటి మంచి పద్ధతి కాదు. ప్రస్తుత కాలమాన ప్రకారం అనేక రకాలైన ఇబ్బందులు కర్కాటక రాశి వారికి పొంచి ఉన్నాయి. ప్రేమికుల మధ్య సయోధ్య అవసరం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం, మూడో వ్యక్తులు మీ మధ్యలో దూరి అనేక రకాల ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి చాలా అధికంగా ఉందని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. నరదృష్టి శత్రు ప్రభావాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురు సంచారం చేయగా కుజుడు సంచారం చేయడము కుజమంగళ యోగము అంటారు. అద్భుతమైనటువంటి మంగళకరుడు కుజుడు, అందులో దేవగురు బృహస్పతి అక్కడ సంచారం చేయడం వలన మంగళకరమైన బృహస్పతి యోగం వలన వీరికి స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, పెట్టుబడులు, ఆకర్షణీయమైనటువంటి బంగారు కాలం అని చెప్పి గమనించాలి. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి స్వగృహము, వాహనము, విదేశీయానము అన్నింటా విజయం కర్కాటక రాశి వారి సొంతం కాబోతుంది. కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, స్వీట్ హౌస్ బిజినెస్లు, వస్త్ర వ్యాపారాలు, బంగారు వ్యాపారాలు, బ్యూటీషియన్స్ వారందరికీ కూడా ఓపిక, పట్టుదల, ధర్మ మార్గమే మీ విజయం అని చెప్పి గమనించాలి. ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 17వ తారీఖున శనివారం శని త్రయోదశి, 19వ తారీఖున రాఖీ పూర్ణిమ, జంధ్యాల పండగ అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ భూమండలం అంతను కూడా శ్రావణ మాసం రాగానే లక్ష్మీదేవతల యొక్క పూజల చేత మనకు మొదటి శుక్రవారము, రెండవ శుక్రవారము, పూర్ణిమ, మూడవ శుక్రవారము, నాలుగో శుక్రవారం సందర్భంగా ప్రతి ఇంట అంగరంగ వైభోగంగా లక్ష్మీమాత పూజ చేసుకుంటూ ఉంటాం, వరలక్ష్మి పూజ చేసుకుంటూ ఉంటాం. కనుక సంవత్సరానికి ఒక్కరోజు వచ్చేటువంటి ఈ జంధ్యాల పండగ తల్లిని మించిన దైవము లేదు, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రము లేదని ఎలా చెప్పుకుంటామో అందరూ కూడా బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, విశ్వకర్మలు, పద్మశాలిస్ అందరూ యజ్ఞోపవీతాన్ని మార్చుకొని సూర్య నమస్కారం చేసుకొని కనీసం 108 సార్లైనా గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించడం వలన అమ్మవారి యొక్క ఆశీస్సులు అద్భుతమైన మనందరికీ శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. ప్రతి ఒక్క అబ్బాయి తోడబుట్టిన చెల్లెలి చేత రాఖీ బంధనం, రక్షాబంధనం కట్టించుకోవడం చేత మనకు శ్రీరామ రక్ష. అన్న అంటే నాన్నలో సగభాగం, అమ్మలో సగభాగం. చెల్లి అంటే మన క్షేమాన్ని కోరుకునేటువంటి మనకు తల్లితో సమానమంటే అమ్మాయి. కనుక అమ్మాయితో మనము బొట్టు పెట్టించుకొని కంకణం కట్టించుకొని రక్షాబంధనం చేయించుకోవడం వలన మన కుటుంబానికి శ్రీరామ రక్ష అని చెప్పి మనము గమనించాలి. కనుక మనమందరం కూడా మన ధర్మాన్ని పాటిద్దాం. సకుటుంబ సపరివార సమేతంగా అన్నగారింటికి, వదిన గారింటికి ఆడపడుచులు వెళ్ళడం, లేదా ఆడపడుచు గారు బావగారింటికి ఈ అన్నగారు, మరదలు గారు వెళ్ళడం వలన సకుటుంబ సమేతంగా కుటుంబంలో అందరికీ నిత్యము మంచి మనస్సులు, సత్ప్రవర్తన, నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలు ప్రసాదించే శక్తి ఈ శ్రావణ పూర్ణిమకు ఉంటుందని చెప్పి గమనించాలి. శ్రవణ నక్షత్రం రోజు పూర్ణిమ అవ్వడం వలనే ఇది శ్రావణ మాసం అవుతుంది. నక్షత్రాధిపతి చంద్రుడు అవ్వడం, అలాగే ఆ నక్షత్రంలో జన్మించినటువంటి వెంకటేశ్వర స్వామి వారు కళవు వెంకట నాయక అనం వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం అవ్వడం వలన తెలిసి స్మరించినా తెలియక స్మరించినా నారాయణ అన్న, వెంకటేశ్వర అన్న, లక్ష్మీదేవి అన్న కూడా వారి ఇంటికి వచ్చి మనకు సర్వత్రా ఐశ్వర్యాన్ని ఇచ్చే శక్తి ఈ శ్రావణ మాస పూర్ణిమ ఉంటుందని చెప్పి గమనించాలి. యథాశక్తిగా మనము అమ్మవారి పేరు మీద ఒక 5 మంది ముత్తైదులకు పసుపు కుంకుమలు కానీ, గాజులను కానీ, బొట్టు పెట్టడం కానీ, పేరంటం కార్యక్రమం చేయడం కానీ, తులసి కొట్టులో వ్రతం చేసి నలుగురికి పూజ చేయడం వలన ఇంట్లో నరదృష్టి తొలగిపోతుంది, ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది. ప్రతి శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి అమ్మాయి అయినా, ఆడపడుచైనా, స్త్రీమాత అయినా లక్ష్మీమాతగా మనం భావించండి.
అబ్బాయిలు వచ్చారు, పురుషులు వచ్చారు, పెద్దవారు వచ్చారు, శ్రీమన్నారాయణుడిగా భావించండి, అంతా మంచే కలుగుతుంది. అంకే మనకు గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, యద్భావం తద్భవతి, నువ్వు ఏ మనసుతో చూస్తావో వాళ్ళు మనకు ఆ రూపంలో కనపడతారట. కనుక ఈ స్త్రీమాతలందరినీ కూడా లక్ష్మీ రూపంగా భావించండి. యథాశక్తిగా చారే చీరే పసుపు కుంకుమలు గాజులను ఏర్పాటు చేయండి. మన ఇంట లక్ష్మీదేవి తాండవం మారుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 26వ తారీఖున శ్రావణమాస బహుళాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, కృష్ణ పరమాత్మను జయించినటువంటి పర్వకాలము. కనుక మనమందరము కూడా ప్రతి ఇంట్లో సింహద్వారం దగ్గర నుండి లేక తులసి కోట దగ్గర నుంచి ఇంట్లోకి ఒక 27 అడుగులు కృష్ణుడి యొక్క పాదాలను వేయండి. కృష్ణ పరమాత్మునికి తులసితో అర్చించండి. స్వామివారి యొక్క ఆశీస్సులు కలుగుతాయి. ఆ రోజు కృష్ణ పరమాత్ముని యొక్క అష్టకాన్ని వినడం, గోకులాష్టమి ఎంత పెద్ద పండగనో మనం అందరికీ తెలుసు. అలాగా చక్కెర పొంగలని పాయసంతో ఉన్న పదార్థాన్ని నైవేద్యం పెట్టడం, వెన్న ముద్దను ఏర్పాటు చేయడం, మన యొక్క అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ చిన్నపిల్లలకు కృష్ణుడి యొక్క అలంకరణ చేసి దైవం మానుష రూపేణ అంటే చిన్నపిల్లలు దైవంతో సమానం అని చెప్పి మనం గమనిస్తూ ఉంటాం. వాళ్ళకి అలాంటి అలంకరణ చేసి వారికి సంపూర్ణమైన తృప్తికరమైన ఆహారం పెట్టడం వల్ల కృష్ణ పరమాత్ముడే మన ఇంటికి వచ్చాడా అన్నట్టు కళ ఉంటుందని చెప్పి గమనించాలి. కనుక మనమందరం కూడా భగవంతుణ్ణి సేవ చేద్దాం. కష్టాలు రాకుండా ఉండేదానికన్నా ఎంతటి కష్టం వచ్చినా దాన్ని అధిగమించే ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుని కోరుకుందాం. అలాగనే శ్రావణ మాసంలో కపాళకాళ భైరవ స్వామి యొక్క పూజ, స్మరణ, కూష్మాండ దీపము, సౌభాగ్య ముడుపు కట్టడం వలన మనకు అద్భుతమైనటువంటి కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుందని చెప్పి గమనించాలి. కనుక వీలైతే ఇంట్లో చేసుకోండి. కుదరలేదు ఈ కేంద్రమును సంప్రదించినట్లయితే అందరికీ శుభం, జయం, లాభం జరగని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని మీరు ముందే తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికన్నా విజయ పరంపర మీ ఒక్కరికే కావాలనుకుంటున్నారా? అందరికన్నా ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని సంపాదించేటువంటి ఆధ్యాత్మిక సలహాలు అందరికన్నా ముందే మీరు వినాలనుకుంటున్నారా? అయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, అలానే బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఆధ్యాత్మికమైనటువంటి వీడియోని షేర్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.